సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయలే. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిర్రు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద ఒక 2025లోనే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. 2 రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.